హైదరాబాద్ బాయ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే వీళ్ళు నాకు ఏదో డేర్ ఇస్తారంట. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. నేను డేర్ ఇస్తున్నా. నువ్వా వాడా? నేను ఇస్తున్నా. ఇద్దరమా? సంరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? నేను గోరంటాకు రాసుకున్నా. ఓకే. మా చిన్నోడు కూడా రాసుకుండు. డాడీ రాసుకుండు, ఈడు రాసుకోడు. కాబట్టి డేర్ ఏంటంటే ఇటు గోరంటాకు రాపించుకో. పెద్ద ప్లానింగ్ రాసుకోవాలి. రాసుకోవాలి. వీడికి గోరంటాకు ఇష్టం ఉండదు, అసలు పౌడర్ ఇష్టం ఉండదు. మేము డేర్ ఇస్తున్నాం, డేర్ చేయాలి. మా అన్నకైతే గోరంటాకు వేసుకొని చాలా సిగ్గు వచ్చిండా సైంటిస్ట్. మరి నేను ఏం డేర్ ఇచ్చినా మీరు కంప్లీట్ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తుండండి, ఈ చేతికి ఇలా డాడీ గోరంటాకు పెడతాడు, మీరు చూస్తుండండి బాయ్స్. మా వద్దు మా, ఇప్పటి వరకు అయితే చేతికి లేదు, వీడు రాపించుకోవడానికి ఇష్టం ఉండదు. గోరంటాకు మేమిద్దరం వీడికైతే చాలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. సో మా డాడీ అయితే రెడీగా ఉన్నాడు. డాడీ కూడా రాసుకుంటూ డెవలప్మెంట్ రాసుకున్నాడు. చూపి చెయ్యి. సో డాడీ నాకు రాసుకుంటాడు. మా వద్దు మా, రాసుకోవాలి. వద్దు మా. ఈ రాసుకోడు. మీరు చెప్పండి, కమెంట్ లో పెట్టండి. ఇట్లనే రాయాలి సేమ్. సేమ్ ఇట్లానే. ఇట్లా వద్దు మా, వద్దు. తుమ్మొస్తుంది అందుకే మంచిది కాదు. తుమ్మొస్తుంది. ఇంకా నువ్వు చెప్తే రెండు చేతికి రాపించుకో. రెండు చేతులు. బాయ్స్, నా చేతికి కూడా అలా డాడీ రాసిండు. సో అదైతే నేను ఎప్పుడే షార్ట్ అప్లోడ్ చేసాము. సో అది కూడా నా ఛానల్ ఉంటుంది, చూసుకోండి మీరు. 16 సంవత్సరాలు అయింది పెళ్లి అయి, మొట్టమొదటిసారి రాసిండు. ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి. సో చిన్నప్పుడైతే నేనైతే గోర్ల పెయింట్ రాసుకునేది కాదు. సో మా మమ్మీ అయితే ఫోర్స్ చేసి నాకైతే రాసేది, కొట్టి తిట్టి మరి. మంచిగా గుండ్రంగా రావాలి. ఇంకా అసలు గోర్ల పాయింట్ ఎందుకు రాస్తున్నారు అది చెప్పలే మీరు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఎందుకంటే రేపు పండుగ. ఏం పండుగ అంటే రేపు కళ్యాణం, శ్రీరాముని కళ్యాణం. కాబట్టి అలా గోరంటాకు రాసుకుంటున్నాం మేము. పొద్దున అటుందా మా కెమెరా ఇటు. పొద్దున అయితే గబగబా లేవాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి. రేపు పొద్దున కుదరదు కాబట్టి అలా నైటే రాసుకుంటున్నాం. దాన్ని నైటే రాసుకుంటున్నాం. అసలు వీడికి గోరంటాకు అనేది, వీడికి గోరంటాకు అంటే పారిపోతాడు. గోరంటాకు అంటే ఇక్కడ కూడా పిల్లాన్ని చంపేస్తారా? డాడీ ఏం చెప్తున్నావు డాడీ నువ్వు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా డాడీకి అయితే కొద్దిగా కెమెరా షేమ్ ఉంది. మా డాడీ కెమెరా ముందుకి రానికి భయపడతాడు. నాగరాజు గారు వేసుకోండి. ఏ రాపించుకో. లేదు రాపించుకోవాలి. సో గైస్ మా అన్న అయితే మేము ఇచ్చిన డేర్ కంప్లీట్ చేయట్లేదు. చేస్తా. సో నేనైతే మీకోసం డేర్ కంప్లీట్ చేస్తున్నా కాబట్టి 1 సబ్ చేసిండు, 1 సబ్స్క్రైబ్. మళ్ళీ మా డాడీ రాస్తాడు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా రాసుకోడు గోరంటాకు. కాబట్టి ఒక పిల్ల సాలంటుండు. వాళ్ళ డాడీ కూడా మొట్టమొదటిసారి రాసుకుంటు. వాళ్ళ డాడీ కూడా రాసుకోడు. ఇప్పుడు మా చిన్నోడికైతే ఇష్టం కాబట్టి రాసి ఎలా రాయాలంటే 2 చేతికి రాస్తాను. అమ్మ ఎల్లకొద్దు మా 2 చేతికే. రెండు చేతికి మా 2 చేతికి. సగం డే కంప్లీట్ చేస్తే అవ్వదు. మేము సగం చేసాము ఎప్పుడైనా.
ఫుల్ డేర్ చేసినాక వాడు పెరుగు తిన్నా ఇది నువ్వు ఇప్పుడు డేర్ చేయలే. నీకు డేర్ ఇస్తా. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. అమ్మ నీ లిప్స్టిక్ మొత్తం ఇరగొట్టేస్తా. అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. పర్ఫెక్ట్. నీ మేకప్ మొత్తం అమ్మేస్తా. మా మమ్మీకి ఇచ్చింది కాకుండా ఇంకా వేరే ఉంటాయి కదా. మా మమ్మీకి మేకప్ అంటే ప్రాణం. ఆడాళ్ళు నీకు జోహార్లు. ప్రాణం కానీ నేను వేసుకోను మేకప్. నాది ఒరిజినల్. అబ్బా 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 అబ్బా. సో, ఇంకో ఫింగర్ కి ఇలా రాసి ఇక్కడ రాసుకో, ఇక్కడ రాసా, ఇక్కడ వాళ్ళ డాడీకి కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి వద్దొద్దు అంటుండే. ఇప్పుడు నేను తీసుకుంటాను, నేను రాస్తాను అయితే. ఇక్కడ కూడా రాయి. సో మా మమ్మీ ఎందుకు రాయట్లేదంటే 2 చెట్ల గోడల పెన్ ఉంది. గోర్ల పెన్ కాదు గోరంట. అదే ఇక్కడ కూడా రాయి, ఇక్కడ కూడా. అదే ఈడకేంటి డేర్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వద్దుమా, చాలు మా. ఇలా డాడీకి ఇస్తున్నా. డాడీ ఒకసారి హాయ్ చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా డాడీకి కెమెరా షేమ్ ఉంది. కెమెరా షేప్ అదే డాడీకి అయితే కెమెరా నేను షేప్. రాస్తారా? వద్దుమా, చాలు. నేను డేర్ కంప్లీట్ చేశాను. చేయలేదు, మీరు అవన్నీ అక్కడ చెప్పలే. మీరు అవన్నీ చెప్పలే. డేర్ కంప్లీట్ అన్నా డేర్ కంప్లీట్ ఏళ్ళకి ఏంది ఇంత డేర్ మంచిగుంటే? కంప్లీట్ అంటే సో ఇట్లా guys, చూసుకోండి. చూసుకోవచ్చు ఇదాదా మీరు, ఇంత చూసుకోండి. మంచిగుంటే. ఇదాదా చూసుకోండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇదే ఇంత బాగుంది. మంచిగుంటే ఇంకా రాస్తారంట. వద్దు. నువ్వు డేర్ కంప్లీట్ చేయాలి. నీకు ఫుల్ డేర్ ఇచ్చాం కదా. అరే ఏంది మా డాడీ గిట్ వద్దని చెప్తుండు. డాడీ రాసుకోడు కాబట్టి వద్దంటుండే. చాలంటుండాడు. వద్దు మా, వద్దు. అయితే మేం గిట్ట నువ్వు ఏదో ఒక డేర్ ఇస్తావు కదా. ఆ చేతి కూడా రాసుకో. నువ్వు ఫింగర్ కి రాసుకుంటే ఈ చేతికొస్తున్నావు లేదు. మరి ఇక్కడ రాసుకో. అక్కడ వద్దు ఫింగర్. మా అన్నది బాగుందా మా మమ్మీది బాగుందా మీరు కమెంట్ చేసి. ఇక్కడికి రాసుకోమంటున్నారు. నాకైతే ఇక్కడనే రాసుకున్నా నేను. సర్లకు చాలా నేను డైరీస్ నేను సగం చేస్తాను. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నువ్వు ఫుల్ చేసా కదా. ఫుల్ చేస్తే ఇప్పుడు మమ్మీ సపోజ్ మమ్మీ ఇప్పుడు సపోజ్ అన్న నీకు డేర్ ఇస్తాడు నీ మేకప్ లిప్స్టిక్ ఇరగొట్టమని. నువ్వు గిట్ట సగం సగం ఇరగొట్టుకో. అది దాపెట్టుకొని కొద్దిగా హీట్ చేసి మళ్ళీ డేర్ తీసుకోవా. అట్లుండదు 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 నడవదు. ఇప్పుడు నువ్వు మేకప్ తుంపుతున్నావు అంటే అది ప్రాంక్ అయితే. డేర్ ఎలా అయితే డేర్ అంటే మమ్మీ చేతితో ఏదో ఒక చేపియాలి. అరే ఏంటది డేర్ ఇచ్చేసి చేయవా? నువ్వు ఎట్లా పడతావు నాకేదో డేర్. అది కాదు, నేను ఏదైనా ఇస్తా డేరు. దాన్ని చూద్దాం. మా మమ్మీ అయితే మా మమ్మీ అయితే సై సై అంటుంది. చూద్దాం. మనం ఎవరితో నడవం. నీకు ఉంటుంది ఉండు. మనం ఎవరితో భయపడం ఫ్రెండ్స్. సరే సరే నెక్స్ట్ వీడియోలో నీకుంది. సో చూసారు కదా, ఇదే ఈ వీడియో. మా మమ్మీకి అయితే ఇంకో డేర్ అయితే ఇస్తాను. సో నాకైతే డేర్ ఇచ్చారు. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.